ఎస్సీ వర్గీకరణ చేసిన కూటమి ప్రభుత్వానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. గుంటూరు లాడ్జ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం చేసిన పోరాటానికి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ముగింపు పలికారని అన్నారు. మాజీ సీఎం జగన్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ మాదిగలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. వర్గీకరణతో మాదిగ సామాజిక వర్గానికి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. వాళ్ళ యొక్క రిజర్వేషన్ని వర్గీకరిస్తూ ఒకటి ఏబీసీగా వర్గీకరిస్తూ అందరికీ సమన్యాయం జరిగే విధంగా ఒక చారిత్రాత్మక బిల్లు తీసుకొస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ నాయకత్వానికి, మొత్తం మాదిగ జాతి తరఫున, దళిత జాతి తరఫున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంత చారిత్రాత్మక సన్నివేశంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మంచి నిర్ణయం తీసుకోవటం, మొత్తం ఆంధ్రప్రదేశ్ దళితులే కాకుండా దేశంలో ఉన్న దళిత వర్గాలన్నీ కూడా ఒక కొత్త చూపు, కొత్త ఆలోచన చేసే విధంగా తమరు నిర్ణయం తీసుకున్నారు. మీ పేరు సువర్ణాక్షరాలతో ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా దళితులంతా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది దళితుల ఐక్యతకి మనం వారధిగా వాడుకోవాలి. ఈరోజు 30 సంవత్సరాలు